లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణ, కర్ణాటకలో రాజకీయ సమీకరణాలు మారతాయా? బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వాలకు ముప్పు తప్పదా? తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయా? ఆ రెండు పార్టీలు లోక్సభ ఎన్నికలకు ముందే కలుస్తాయా, తర్వాత కలుస్తాయా? బీజేపీతో కలవకపోతే మనుగడ లేదని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారా? ఇప్పుడు తెలంగాణలో దీనిపైనే హాట్ డిస్కషన్ నడుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత జరిగిన రచ్చ అంతా ఇంత కాదు. 6 నెలల్లో అధికారం మనది అంటూ గులాబీ పార్టీ నేతలు బహిరంగంగానే కామెంట్లు చేయడంతో అప్పట్లో పెద్ద వివాదమే రేగింది. కాంగ్రెస్కి పెద్దగా మెజారిటీ లేదని, రేవంత్ సర్కార్కు ప్రమాదమే అంటూ ఆ పార్టీ నేతలు చాలా కామెంట్ చేశారు. నిజానికి బీజేపీతో పొత్తు పెట్టుకుని చక్రం తిప్పితే తప్ప అలాంటి పరిస్థితి రాదు, అది సాధ్యం కాదు కూడా అని అప్పట్లో చాలా అంచనాలు వినిపించాయి. అయితే ఆ తర్వాత ఆ ప్రచారం సైలెంట్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా పొత్తుల వ్యవహారం తెర మీదికి వచ్చింది. దీనికి కారణం మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాటలే. తెలంగాణలో 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ఇప్పుడు పుట్టేడు కష్టాల్లో ఉంది. రాష్ట్రంలోని ప్రాజెక్టులలో వేల కోట్ల రూపాయల్లో జరిగిన అవినీతి బయటపడుతోంది. గొర్రెల పథకం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇలా కేసీఆర్ హయాంలో ఏ పథకం ముట్టుకున్నా అడుగడుగునా అవినీతి కనిపిస్తోంది. దాంతో కేసీఆర్ అండ్ కోను జైలుకు పంపేదాకా సీఎం రేవంత్ రెడ్డికి నిద్ర పట్టడం లేదు. కాకపోతే లోక్సభ ఎన్నికల దాకా ఓపిక పడుతున్నారని అంటున్నారు. తనను కేసీఆర్ ఎలా జైలుకు పంపారో అదే పరిస్థితి ఆయనకు తీసుకురావాలని రేవంత్ భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 నెలలైనా కాలేదు. ఇప్పుడే అరెస్ట్ అంటే రాజకీయ కక్ష సాధింపు చర్యలు అని జనం అనుకునే ప్రమాదం ఉందని ఆలోచిస్తున్నారు రేవంత్. కానీ కేసీఆర్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలే ఆయన్ని జైలుకు పంపేలా ఉన్నాయి. అయితే రాబోయే రోజులను ఊహించుకొని బీఆర్ఎస్ నేతల భయంతో వణికిపోతున్నారు. అందుకే ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కేంద్రంలో అండ ఉంటుందని భావిస్తున్నారు. ఇదే విషయంపై బీఆర్ఎస్ సీనియర్ల మధ్య హాట్ డిస్కషన్ నడుస్తోంది. పొత్తు ఇప్పుడే పెట్టుకోవాలా, రేపు బీజేపీ అధికారంలోకి వచ్చాక మద్దతు ఇవ్వాలా అన్న దానిపై ఇంటర్నల్ గా డిస్కషన్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. బీజేపీతో కలవకపోతే మాత్రం పార్టీ మనుగడ కష్టమంటున్నారు కొందరు బీఆర్ఎస్ లీడర్లు. కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్నాయి. థర్డ్ టైం పవర్ చేజిక్కితే ఇక కాంగ్రెస్ పని అవుట్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణలో బీఆర్ఎస్కి 39, బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 2029 నాటి వరకైనా తెలంగాణలో ఒంటరిగా ప్రభుత్వం స్థాపించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో గులాబీ పార్టీతో దోస్తీ లేదని రాష్ట్ర బీజేపీ నాయకులు చెబుతున్నారు. రాజకీయ మనుగడ కోసమే పొత్తు అంశాన్ని కేసీఆర్ లేవనెత్తారని, మల్లారెడ్డితో ఈ అంశాన్ని మాట్లాడించింది కేసీఆర్ఏనని బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ అవినీతిని ప్రజా సంగ్రామ యాత్రతో బండి సంజయ్ ప్రజల్లోకి తీసుకెళ్లారు. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కమలం పార్టీ వ్యవహరించింది. ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టడంలో సక్సెస్ అయింది. ఏమైందో తెలియదు. బీజేపీ చేసిన పోరాటాన్ని కాంగ్రెస్ చేజిక్కించుకుంది. బీఆర్ఎస్ పై ఆరోపణలు ఎక్కుపెట్టింది. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఒకవేళ బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీ చేసినా, ఆ తర్వాత పొత్తు పెట్టుకున్నా కేసీఆర్ని మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు బీజేపీ సైలెంట్ అయిందన్న ఆరోపణలకు బలం చేకూరుతుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వేసిన ట్రాప్లో బీజేపీ పడే అవకాశం లేదు. ఒకవేళ పడితే తెలంగాణలో అధికారంలోకి వస్తామన్న కలలుగానే మిగిలిపోతాయి.